వెళ్దామని ఉద్దేశంతో జగన్ గారు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడాను వైఎస్ఆర్సీపీకి అండగా ఉండనమ్మా. చెన్నైలో ఉన్నా కానీ ఇంకేం జరుగుతుందో నీకు తెలుసు. ఎలక్షన్ ముందు గోళ్ల మీద ఏం కనపడేది? గుర్తున్నది. మరి బాబు వచ్చాడు, జాబులు ఏమైనా వచ్చినాయా? నువ్వంటే సీఏ చదువుతున్నావు, నీ కొలీగ్స్ నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా కానీ ఏదైనా ఉద్యోగం వచ్చినట్టు ఎక్కడైనా ఐడియా ఉందా? ఏమన్నా ఏం లేదు. సో దీన్ని బట్టి యూత్ని మోసం చేశాడో లేదో చంద్రబాబు. మీ యూత్కి ఉద్యోగం రాకపోతే 2000 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు, నిరుద్యోగ వృత్తి. అది కూడా రద్దు అన్నారు ఈ మధ్య తేల్చి చెప్పేశారు ఏమని. దీన్ని బట్టి మోసం చేసినట్టుగా మీ యూత్ని ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు మీ యూత్? అనుకుంటున్నారా? అనుకోవటమే లేదా చేస్తారా? నువ్వు వేయటమే కాదు, మీ ఫ్రెండ్స్, మీ ఇళ్లలో ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలి, మీ పేరెంట్స్ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరిచే విషయంలో ఏ విధంగా వైఫల్యం చెందిందనే విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పాలనేటువంటి క్రమంలో భాగంగా ఈ గడప గడపకు వైఎస్ఆర్సీపీ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద కూడాను అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆ క్రమంలోనే ఇవాళ చెరుగుపల్లి మండలంలోని ఆరుంబాగ పంచాయతీ కామినేనివారిపాలెం గ్రామంలో ఇంటింటికి తిరిగి పూర్తిగా గ్రామీణ వాతావరణం, వ్యవసాయ ఉన్నటువంటి గ్రామం ఇది. ఏ ఒక్క గ్రామం ఇంటిలో కూడాను డ్వాక్రా రుణాలకు సంబంధించి, పంట రుణాల రద్దుకు సంబంధించి, తాకట్టు పెట్టినటువంటి బంగారం విడిపించుకునే విషయం దగ్గర నుంచి, చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కూడా ఏ ఒక్క అంశాన్ని అయినా కూడాను ఆ ఇంట్లో కదిలిస్తే ఏ ఒక్కటి అమలు జరగలేదు అనేటువంటి నానుడి మాట స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక రైతు వారి కుటుంబాలు కూడాను చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు, ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏది అమలు జరపలేదు, మరి ముఖ్యంగా మహిళల్ని, రైతాంగాన్ని మోసం చేసాడు అన్నటువంటి మాట స్పష్టంగా వినిపిస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యాలు అనేటువంటివి రాష్ట్ర ప్రజానీకం గుర్తించారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడానికి వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇదన్నీ కూడా రైతు వారి వ్యవసాయమే ప్రధానమైనటువంటి పంటగా భావిస్తూ వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేటువంటి కూలినాలి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ సంవత్సరం వ్యవసాయమే చాలా ఆలస్యంగా మొదలైంది. అదృష్టం కొద్దీ మధ్యలో కొద్దిగా వర్షాలు పడటం వల్ల కొంత అక్కడక్కడ పంటలు కాపాడుకున్నప్పుడు కూడాను ఈ సమయంలో సాగునీరు అవసరం ఉంది. డ్యాముల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికి కూడాను రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీరు అందించే విషయంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. పాలనాపరంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరిపే విషయంలో, రైతాంగానికి అవసరమైనటువంటి నీటిని అందించే విషయంలో కూడాను ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి అని వ్యవసాయదారులు అందరూ అంటున్నారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు పరిచే విషయం ఒక భాగం అయితే, ప్రస్తుతం రైతాంగానికి తక్షణమే పంటకు అవసరమైనటువంటి నీటిని విడుదల చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.